హాయ్. ఈ వీడియోలో మనము రూట్ హింట్స్ అంటే ఏంటో చూద్దాం. బేసికల్గా రూట్ హింట్స్ అంటే వీడు ఏమన్నాడంటే రూట్ హింట్స్ ప్రొవైడ్ ఏ వే, అంటే ఒక వేని ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎందుకు అంటే డిఎన్ఎస్ సర్వర్స్ టు బూట్ స్టాప్ ద ప్రాసెస్ ఆఫ్ డొమైన్ నేమ్స్ బై, అంటే ఇదేం చెప్తుందంటే డిఎన్ఎస్ సర్వర్స్ అనేవి బూట్ స్టాప్ అవుతాయి అనమాట. బూట్ స్టాప్ అవడం కోసం ద ప్రాసెస్ ఆఫ్ డొమైన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిజాల్వింగ్ చేయడానికి బూట్ స్టాప్ వర్క్ అవుతుందన్నమాట. ఆ వేని ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఈ రూట్ హింట్స్ అనేది. ఎందుకు అంటే బై ప్రొవైడింగ్ ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ని వీళ్ళు రిజాల్వ్ చేయడానికి, అంటే డొమైన్ నేమ్స్లో ఉన్న ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ని రిజాల్వ్ చేయడానికి చేసే ఇన్ఫర్మేషన్ని బూట్ స్టాప్ అవుతుంది అనమాట. అంటే ప్రాసెస్ చేస్తాం దాన్ని ఎక్కువగా. సో దానికి రూట్ హింట్స్ అనేది యూజ్ఫుల్ అవుతుంది అన్నాడు. సో ఇక్కడ వీడియో ఏంటంటే ఎనేబుల్ ఎనీ డిఎన్ఎస్ సర్వర్ని ఎనేబుల్ చేస్తాం టు లొకేట్ డిఎన్ఎస్ రూట్ సర్వర్స్. అంటే డిఎన్ఎస్ సర్వర్స్ని లొకేట్ చేయడానికి ఈ డిఎన్ఎస్ సర్వర్స్ని ఎలో చేస్తాం అన్నమాట. సో దాన్నే వీడు డిఎన్ఎస్ రూట్ హింట్స్ అన్నాడు. సో దాన్ని మనం ప్రాక్టికల్గా ఎలా చూద్దాము అంటే, సో ఫస్ట్ మన డొమైన్ కంట్రోలర్, నేను అడ్మినిస్ట్రేటర్తో లాగిన్ అయ్యాను. సర్వర్ మేనేజర్, ఇక్కడ మనం టూల్స్లోకి వెళ్ళి డిఎన్ఎస్ తీసుకుంటాం. ఓకే, డిఎన్ఎస్. ఈ డిఎన్ఎస్లో మన సిస్టమ్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని రైట్ క్లిక్ తీసుకొని ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ప్రాపర్టీస్లో రూట్ హింట్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇదిగోండి ఇక్కడ రూట్ హింట్స్. సో ఈ రూట్ హింట్స్లో ఏంటంటే బై డిఫాల్ట్గా 13 ఇన్ఫర్మేషన్ రూట్ సర్వీసెస్ ఉంటాయి అనమాట. ఇవి 13 ఉంటాయి మనం కౌంట్ చేసుకుంటే. సో డిఫాల్ట్గా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. ఇట్ కంటెంట్స్ ఆఫ్ 13 రూట్ సర్వర్స్. సో రూట్ హింట్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రూట్ని సెలెక్ట్ చేసుకుందాం మనం. ఓకే, నేను ఏ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో సెలెక్ట్ చేసుకోగానే నాకు రూట్ హింట్ అనేది ఒకటి కనపడిపోయింది. ఈ రూట్ హింట్ సర్వర్లో ఏముందంటే నా దగ్గర ఈ 13 రూట్ హింట్ సర్వర్స్ యూజ్ అయినాయి. అంటే బేసిక్గా నేను వీటిని ఎక్కడైనా వాడుకోవచ్చు. సో రూట్ హింట్స్ రిజాల్వ్ క్వరీస్ ఫర్ జోన్స్ దట్ డు నాట్ ఎగ్జిట్ ఆన్ లోకల్ డిఎన్ఎస్ సర్వర్. ఇవేంటంటే ఎప్పుడైతే మనము ఒకటి క్రియేట్ చేసుకున్నాము రూట్ సర్వర్స్, అంటే డొమైన్ నేమ్ని, ఇవి డొమైన్ నేమ్తో డిపెండ్ కాకుండా మన ఏదైతే సర్వర్ నేమ్ ఉందో ఆ సర్వర్లో డిఫాల్ట్గా ఒక 13 సర్వర్స్ అనేవి ఇక్కడ క్రియేట్ అవుతాయి అన్నమాట. సో బేసిక్గా ఈ ల్యాబ్ ఏంటంటే మనము డిఎన్ఎస్ రూట్ సర్వర్స్లో ఇవి ఎట్లా మనకి రూట్ హింట్స్ కలిగి ఉన్నాయి అంటే మనం ఏదైతే బ్యాకప్ బూట్ స్టాప్ అనుకుంటున్నామో ఈ ఒక్కొక్క రూట్ హింట్ని సెలెక్ట్ చేసుకొని చేస్తాం అనమాట. సో ఈ ల్యాబ్ ఏంటంటే రూట్ హింట్స్ని ఎక్కడ ఎలా ఉన్నాయో చూడడం కోసమే ఈ రూట్ హింట్స్. ఇవి ఎందుకు యూజ్ అవుతాయంటే బేసిక్గా ఒక వేని ఇది చూపిస్తుంది అనమాట, ఎట్లా బూట్ స్టాప్ చేసుకోవచ్చు అని, అంతే. సో ఈ 13 రూట్ హింట్స్ అనేవి ఆల్రెడీ మన సర్వర్లో ఉంటాయి అన్నమాట డిఫాల్ట్గా. ఈ వీడియోలో మనము అసలు డిఎన్ఎస్ క్యాచ్ అంటే ఏందో చూద్దాం. ఇదేంటంటే డిఎన్ఎస్ క్యాచ్ని ఎట్లా క్రియేట్ చేయొచ్చు అనేది చూసుకుందాం. సో సిస్టమ్ అంటే నా దగ్గర డొమైన్ కంట్రోలర్ ఉంది, అట్ ది సేమ్ టైం మెంబర్ సర్వర్ కూడా ఉంది. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ క్యాచ్ ఎట్లా చూడాలి అంటే కమాండ్ ప్రాంప్ట్లో, ఇప్పుడు ఈ కమాండ్ ప్రాంప్ట్లో మనం ఐపీ కాన్ఫిగ్ డిస్ప్లే డిఎన్ఎస్ అని కొడితే వస్తుంది అనమాట. ఐపీ కాన్ఫిగ్ స్పేస్ / డిస్ప్లే డిఎన్ఎస్. సో ఇది తీసుకుంటే ఐపీ కాన్ఫిగ్ ఓకే, ఇవి మన దగ్గర ఉన్న మొత్తం చూపించింది. సో microsoft.com ఇది లోకల్ నార్మల్గా మనం క్రియేట్ చేసుకున్నది, దాని ఐపీ అడ్రస్, దానికి ఉన్న హోస్ట్ ఇట్లా చూపించింది అనమాట కొంత నేమ్ అనేది. ఓకే, ఇప్పుడు వీటిని క్లియర్ చేయాలంటే
ఎట్లా అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇదనమాట. అంటే క్యాచ్లో స్టోర్ అయింది కొంత ఇన్ఫర్మేషన్, దీన్ని నేను క్లియర్ చేయాలి. సో దానికి ఏంటంటే ఐపీ కాన్ఫిగ్ // ఫ్లష్ అంటే బేసిక్గా మనం రిమూవ్ చేయడానికి వాడతాం. సో డిఎన్ఎస్ తీసుకున్నాను. సక్సెస్ఫుల్లీ ఫ్లష్డ్ ద డిఎన్ఎస్ రిజల్వర్ క్యాచ్ అన్నాడు. సో క్యాచ్లో ఏదైతే ఉందో అది మొత్తం రిజల్వ్ అయిపోయింది అనమాట. సో ఒకసారి డిస్ప్లే చేస్తే అనుకోండి, ఫస్ట్లో మనం ఐపీ కాన్ఫిగ్ డిస్ప్లే కొడితే మన దగ్గర విండోస్ ఐపీ కాన్ఫిగరేషన్లో ఈ డేటా ఉంది అని చూపించింది. బట్ ఎప్పుడైతే మనం క్లియర్ చేసామో, అంటే ఫ్లష్ చేసామో, సక్సెస్ఫుల్గా ఫ్లష్ అయిపోయిన తర్వాత మళ్ళీ నా దగ్గర ఏమన్నా క్యాచ్ ఉందో చూస్తే క్యాచ్లో ఏం లేదు. కుడ్ నాట్ డిస్ప్లే ద డిఎన్ఎస్ రిజల్వర్, అంటే మొత్తం క్లియర్ అయిపోయింది అనమాట. సో దీన్నే మనం డిఎన్ఎస్ క్యాచ్ అంటాం, అంటే క్లియర్ చేయడం కోసం దీన్ని యూజ్ చేసుకుంటాం అంతే.